పిల్లలు ఎంతో ఇష్టపడి తినే వెజిటేబుల్ ఉప్మా అండి ఇది. చాలా ఈజీ చేసుకోవడం కూడా, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెజిటేబుల్ ఉప్మా తయారు చేసుకోబోయే విధానం చూద్దాం. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనం వెజిటేబుల్ ఉప్మా తయారు చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇది దొడ్డు ఉప్మా రవ్వ అండి, అంటే గోధుమ రవ్వ. 1 కప్ తీసుకున్నాను. బీన్స్ కట్ చేసినవి 1 కప్పు. అల్లం కొంచెం కట్ చేసుకున్నది. పచ్చిమిర్చి ఒక 5 సన్నగా కట్ చేసుకున్నవి. సాల్ట్ తగినంత. క్యారెట్ 1 సన్నగా కట్ చేసుకున్నది. కొన్ని స్వీట్ కార్న్, కరివేపాకు, కొన్ని కాజు, పోపు కూరకు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు. తయారు చేసుకోబోయే విధానము చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ కూడా కొంచెం వేడైనట్టుంది. పోపు గింజలు, కాజు వేసి చిట్పట అయిన వరకు, మంచిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలియబెట్టుకుంటూ ఉందాం. పోపు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు అల్లం చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాము. ఈ అల్లం వేసేద్దాము. అలాగే ఈ బీన్స్ కూడా వేసేద్దాము. 1 బై 1గా అన్నీ వేసేద్దాము. బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ వేసి, కరివేపాకు, అలాగే సాల్ట్ కూడా వేసేద్దాము. వేసి మొత్తం కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గించుకుందాం. వెజిటేబుల్స్ అన్నీ మంచిగా మగ్గినాయి కదా, ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ పోసాము. వాటర్ బాగా మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. వాటర్ మంచిగా మరుగుతున్నాయి కదా, ఈ రవ్వ పోసి మంచిగా ఒక 5 మినిట్స్ ఇలాగే కలియపెట్టుకుంటూ ఉందాము. చూడండి, వెజిటేబుల్ ఉప్మా రెడీ అయిపోయింది. సేమ్ ఇది వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ లాగానే గోధుమ రవ్వతో వెజిటేబుల్ ఉప్మా తయారు చేశాను. చాలా బాగుంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరు తినవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.